మనకైతే తెలియదు. కానీ మనమైతే పరాజయం పొందినాం కదా, మనమైతే ఓడినాం కదా. ఇప్పుడు ఏం చేసుకోగలుగుతున్నాం? దుర్మార్గమైన పాలన చూస్తున్నాం. ఎప్పుడు కూడా ప్రతిపక్షాలలో ఉన్నాం, లేదనేది కాదు, కానీ ఇంత దారుణమైన ప్రతిపక్షంలో ఇప్పుడు చూస్తున్నాం. మనమంతా కూడా ఉన్నాం చాలాసార్లు ప్రతిపక్షంలో, కానీ ఇంత దుర్మార్గంగా ఆ అంటే కేసులు, ఓ అంటే కేసులు, ఇంత. కాబట్టి ఇది 22 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది సార్ అనేదంట. కాబట్టి ఈ పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఇవన్నీ కూడా పశ్చిమ బెంగాల్ టైం లేకపోవడం వలన మళ్ళీ వాళ్ళకి సుమారుగా ఒక స్టేట్లో 70 లక్షల ఓట్లు తీయడం జరిగిందంట, ఒక స్టేట్లో 90 లక్షల ఓట్లు తీయడం జరిగిందంట. ఎంత తేడా, చిన్న తేడాతోనే వాళ్ళు రాష్ట్రానికి కొలగొట్టుకున్నారు. అవునా కదా? ఎంత చిన్న తేడాతోనే రాష్ట్రం తీసుకుపోయి వేరే పార్టీ రావడం జరిగింది. కాబట్టి మనకి ఇది అయ్యే ముందు మనకి ఇంకా 3 years ఉంది. కాబట్టి అందులో అంతకంటే ముందు 3 years అంటే సాధారణం కాదు, మనకు అంతకంటే ముందు ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు ప్రాధాన్యత తొందరలోనే 3-4 నెలల్లోనే వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఓటు అవసరము, ప్రతి వాళ్ళకి ఇంకా బెనిఫిట్స్ వస్తాయి. బాగా చెప్పాలి, గ్రామాల్లో ఒక్కొక్క మనిషి 2 ఫోటోలు వినండి. బిఎల్ఎస్ ఒక్క మనిషికి ఓటు ఎవరైతే ఉంటుందో ఆ ఇంట్లో వాళ్ళకి 2 ఫోటోలు, వాళ్ళకి ఎలాగో ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటాయి కదా, ఆ 2 ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ 2. కాబట్టి ఏదైనా ఏదైనా ఎల్ఐసి అంత పాస్బుక్ ఏదన్నా ఒకటి, ఒక మనిషి 12 పట్టుబడి ఉంటాయి ఆప్షన్ మనకి షూరిటీ. కాబట్టి దానిలో 2 ఇంపార్టెంట్ అంటే అందరూ తెలుసు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు. ఆ 2 జిరాక్స్, 2 ఫోటోస్ ఖచ్చితంగా మన బిఎల్ఎస్ మన ఓట్లను కొనికుండా న్యూట్రల్స్ ఉన్న వాళ్ళు కానీ ఎక్కడన్నా వేరే ఊళ్ళో ఉన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళు సబ్మిట్ చేయాలా. చేసే విధంగా ఒక్కొక్క బిఎల్ఏకి రోజుకు ఒక్కొక్కరికి 50 ఇస్తారు. మాకు తెలిసినప్పుడు మాకు చెప్పడం అదే చెప్తున్నారు సారు. ఒక్కొక్క బిఎల్ఏకి 50 ఇస్తారు. ఆ ఇండ్లు 50 ఇండ్లు ఇస్తారు ఒక్కొక్క బిఎల్ఏకి. అట్లా 50 ఇండ్లు అంటే మహా అంటే 500 ఓట్లు. పెద్ద ఊర్లో అయితే ఒక 700-800 ఓట్లు ఉంటాయి. దాంట్లో మహా అంటే రోజు 50 అంటే ఒక 10-15 రోజులకు కంప్లీట్ అవుతుంది. నెల రోజులు అంటే అంత రోజులు కూడా పట్టవు. మీరు కరెక్ట్గా చేసుకుంటే ఒక 10-15 రోజులకి గ్రామంలో నాయకులు ఆ నెల రోజులు కంటికి రెప్పల, అంటే మన పిల్లల్ని పుట్టినప్పుడు ఎలాగ చూసుకుంటామో అంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ నెల రోజులు ఏదో రోజు పెట్టుకునే మీటింగ్లు వేరు, ఇప్పుడు ఇది వేరు. కాబట్టి నేను ఒక్కొక్క మండలంలో బిఎల్ఏలు నిల్చుకొని, నాయకులు నిల్చుకొని, ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకూడదని చెప్పేసి ఒక్కొక్క మండలంలో ఒక్కరోజు పెట్టుకొని మీకు సర్క్యూట్ చేస్తున్నా. ఖచ్చితంగా దీంట్లో ఏ మాట పొరపాటు అయినా కూడా మన వాళ్ళ ఓట్లు పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు ఏదో ఒక కుట్రలు పొందుతారు, వాళ్ళ బిఎల్ఏ వస్తాడు, మన బిఎల్ఏ వస్తాడు. కాబట్టి మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈ ఊర్లో ఒక ఆయన అన్ని రెసిడెన్సీలు అంతా ఈ పొలాన్ని ఇప్పుడు వెలుతురులో ఉంటుంది, ఎక్కడో పోయి బతుకుతుంటారు. అవకాశం కూటి కోసము వాళ్ళని తీసుకుపోయి వీళ్ళు లేని ఊర్లని అవతలలు ప్రతిపక్ష అధికారులు ఉన్న వాళ్ళు దబాయిస్తారు మన బిఎల్ఏ లేదు అని చెప్పేసి బిఎల్ఓతో అంటారు. సార్ వాళ్ళు ఉన్నాయి, వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వో, వాళ్ళ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇవ్వో అని చెప్పేసి చూపించకోకుండా మనం మెత్తగా ఉండి ఏదో చేస్తున్నారు అనుకో. మీరు మెత్తగా ఉండేటోళ్ళు బిఎల్ఎస్ ఉంటే మన ఊరు గ్రామ నాయకులు ఎంట పెట్టుకోండి. గ్రామ నాయకులు కూడా బిఎల్ఏ అంటే ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా మన పైన మన కళ్ళు పెట్టుకొని ఖచ్చితంగా ఇదైతే కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఇన్ని రోజులు 3 ఏళ్ళు కష్టపడే కంటే ఒక్క నెల మన ఓటు మనకి మన సానుభూతి పనుల ఓట్లు మనకు ఉంటే చాలు. మన రోజు 3 సంవత్సరాలు మనం కష్టపడేదానికంటే ఒక్క నెల మన ఓటు మనకుంటే రేపు ఓటింగ్ అనగా కూడా ఓటేసే రోజు కూడా మనం వాళ్ళని కాళ్ళు పడ చేతులు కూడా మనం చేసినటువంటి ఏమైతే చేసినామో అవన్నీ మంచి మాటలు చెప్పుకొని మనం ఓటు వేయించుకుని లాక్కొని వెళ్తాం. అని మనకు మన సానుభూతి పనికి, మన పార్టీ సానుభూతి పనికి ఓటే లేకుంటే ఏం చేయగలుగుతాం? ఎంత కష్టపడితే ఆ వద్దు చించుకున్నా వద్దు అడిచినా కూడా ఏమీ ప్రయోజనం లేదు. వాళ్ళైతే అధికార పార్టీ వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్ ఉన్నారు. ఆఫీసర్లు మేము చెప్పినవి చేస్తారు, ఆఫీసర్లు మా చేతిలో ఉన్నారనే కాన్ఫిడెన్స్ లో వాళ్ళు ఉన్నారు. మనం ప్రతిపక్షంలో ఉన్నాం. మనము మన బిఎల్ఏస్ మన నాయకులు చాలా గట్టిగా